అవన్నీ చేయకుండా ఆడ ప్రూవ్ చేసుకోకుండా ఈడ నా అమ్మి చెవిలో పూలు పెట్టేదానికి వచ్చినావా? అమ్మ నా అత్త, నేను దీనికి లవ్వుతో ఇస్తున్న పువ్వుకి కావాలనే అడ్డొచ్చావు కదూ. ప్రూవ్ చేసుకోవట్లేదని నువ్వనుకుంటే సరిపోదత్తా. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళబోతున్నాను. కానీ కాబోయే ఎమ్మెల్యేవి, మినిస్టర్ల సపోర్ట్ ఉన్నదానివి. స్టేషన్లో నిజాలు బయటపెట్టి ఆ ఎస్ఐ అంతు చూస్తాను, వాడి జాబ్ పీకించేస్తాను అని ప్రగల్భాలు పలికిందానివి. మరి నువ్వేం చేసావత్తా? అంటే మరి అది అత్త, ప్రూవ్ చేసుకోవడం గురించి చెప్పే రైట్ నీకు లేదత్తా. ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్. సార్, ఏంటి? ఆ వెంకటేష్ నాయుడు వచ్చాడా? రాలేదు సార్. ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలని అడిగారు కదా, ఇస్తారా అని అడుగుతున్నాను అంతే. ఇవ్వాలి కదా, ఇస్తా. ఇవ్వకపోతే వాడు నన్ను కుమ్మేస్తాడు. ఎందుకు చెప్పు వాడితో గొడవలు ఆడడం? కరెక్టే సార్, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇన్స్పెక్టర్ సార్, మీకు 100 ఏళ్ళు సార్. ఎందుకు? అది ఆ ఫోన్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను సార్. నేనే వచ్చి మీకు ఇద్దామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. ఇవ్వకండి సార్. మొత్తానికి సెట్ అయ్యావు. అంతా మీ దయా సార్. మా ఇన్స్పెక్టర్ గారిని మీరెలా సెట్ చేశారు? అడ్రస్ దొరికింది సరే, ఈ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? ఆ పర్సన్తో మాట్లాడారా? సార్, రికార్డ్స్ తీస్తే ఆ అడ్రస్ దొరికింది సార్. వెళ్దామని కాల్ చేస్తే ఆ నెంబర్ పనిచేయట్లేదు. నిన్ను కాదు, నీకు పోలీస్ జాబ్ ఇచ్చిన వాళ్ళని అనాలి సార్. పని గట్టుకుని ఇరికించిన వెధవలు ఇంకా సిమ్ కార్డు పనిచేసేలా ఎందుకు ఉంచుతారు? నువ్వు కుశల ప్రశ్నలు అడిగితే కులాసాగా జవాబిద్దామని ఎందుకు అనుకుంటారు? ఇక దీంతో మనకి పని లేదు. ఇక ఎవ్వరూ ఈ రిషి ఫోన్ని ట్రాప్ చేయలేరు. అసలు ఈ రిషి నీడను కూడా చేరుకోలేరు. వీడెవడో గాని నిన్ను వెధవం చేయొచ్చు, కానీ ఈ యదవని తొందరలోనే ఇక్కడికి లాక్కొచ్చే బాధ్యత నాది. బాస్, ఆ పద్మావతికి సపోర్ట్ చేస్తాను అన్నాను కదా. మరి చేయరా? మరి ఎందుకు చేయను? మరి రెడీ అవ్వకుండా, బయటికి వెళ్లకుండా, ప్లాన్స్ ఏమి చేయకుండా
ఆ పద్దుని ఎలా పట్టించుకుంటారు, ఎలా ప్రపోజ్ చేస్తారు, ఒప్పిస్తారు బాస్. ప్రపోజ్ చేయడానికి నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదురా మురళి. ఆ పద్దునే నా దగ్గరికి వస్తుంది. హ? అలా ఎందుకు వస్తుంది బాస్? వస్తుందిరా. అసలు ఆ పద్దుకి మన అడ్రస్సే తెలియదు కదా బాస్. ఇప్పుడు తను నాకు కాల్ చేస్తుంది. నువ్వే మాట్లాడి అడ్రస్ చెప్పాలి. తనెందుకు పని కట్టుకుని మీకు కాల్ చేస్తుంది బాస్? మీరు మరీను. ఆ? కాల్ చేస్తుందిరా. వెయిట్ వెయిట్. అదిగో పద్దు. ఆ. బాస్ మాట్లాడండి బాస్, మాట్లాడండి. మాట్లాడాల్సింది నేను కాదురా, నువ్వు. హ? నేను మాట్లాడాలా బాస్? ఓకే బాస్. బాస్ ఫోన్ కట్ అయిపోయింది బాస్. కంగారు పడకరా, మనం కావాలనే లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ కాల్లోనే లిఫ్ట్ చేస్తే అంత వెయిట్ ఉండదురా. ఇప్పుడు మళ్ళీ తను కాల్ చేస్తుంది, చూడు. ఇదేంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు? వన్, 2, 3. ఇప్పుడు నువ్వు ప్రొసీడ్ అయిపో. ఫోన్ తీసుకో. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను రిషి ఫ్రెండ్నండి. రిషి లేడా? ఉన్నాడండి, కానీ మాట్లాడే పరిస్థితుల్లో లేడండి. ఏమైంది? జ్వరంతో ఉన్నాడండి, అది కూడా చలి జ్వరం. ఓ వణికిపోతున్నాడు పాపం.